అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేతగాని పాలకుడికి 58 నెలలు పూర్తయింది. దానికి ప్రబల ఉదాహరణ ఎక్కువల మండలం కొంకుదురు గ్రామంలో 30/12/2019 4,71,00,000 వ్యయంతో అక్కడ డ్రైన్స్, పైప్ లైన్స్ ఏర్పాటు చేస్తామంటూ ఒక శిలాఫలకం వేశారు. ఎన్ఆర్జీఎస్ వేరే అదర్ గ్రాంట్ నుంచి రెండింటి కాంబినేషన్తో అక్కడ నిధులు ఖర్చు పెడతామని అక్కడ శిలాఫలకం వేయడం జరిగింది. శిలాఫలకం అయితే వేశారు కానీ పనులు చేయడం మాత్రం ఎమ్మెల్యే గారు మర్చిపోయారు. గతంలో కూడా ఒకసారి మేము సెల్ఫీ ఛాలెంజ్ సందర్భంగా దాన్ని గుర్తు చేస్తే వైఎస్ఆర్సీపీ పేటీఎం బ్యాచ్ అవాకులు చవాకులు మాట్లాడడం జరిగింది. ఇవాళ మేము ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితం వడిసిలేరు గ్రామంలో నేను పుట్టొట్టి శిలాఫలకాలు వెయ్యను, రామకృష్ణారెడ్డి మీ గ్రామంలో వేసిన అనేక శిలాఫలకాలకి కార్యక్రమాలు జరగలేదు అన్నారు. దానికి కూడా నేను క్లారిఫై చేస్తూ ఉన్నా. 2018లో ఏదైతే 100 కోట్ల రూపాయల నిధులు మేము కేటాయించామో డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఎన్నికయిన వెంటనే కక్షతో ఆ 100 కోట్ల రూపాయలు రద్దు చేయించడం జరిగింది. ఆ సందర్భంగా అనేక పనులు పెండింగ్లో ఉండిపోయినాయి. పనులు ప్రారంభించినవి కూడా మధ్యలో నిలిపేశారు. దానికి ఉదాహరణ రామవరం రాయవరం రోడ్డు. అదేవిధంగా అనేక పనులను అర్ధంతరంగా నిలిపేశారు. మరి ఈనాడు ఎన్నికైన 6 మాసాలకే వేసిన శిలాఫలకానికి మోక్షం ఎందుకు రాలేదని నేను ప్రశ్నిస్తా ఉన్నా. చేతగాని ఎమ్మెల్యేగా ప్రసిద్ధికెక్కి, అవినీతి ఎమ్మెల్యేగా ప్రసిద్ధికెక్కిన సూర్యనారాయణ రెడ్డి గారి కిరీటంలో మరో కలికి తొరాయి ఈ కొంకుదురులో వేసిన శిలాఫలకం. మరి శంకుస్థాపన సందర్భంగా అక్కడ వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుడిగా వెలుగొందుతున్న ఎమ్మెల్యే గారి బంధువు, ఎమ్మెల్యే గారి ఆత్మ, ఇటువంటి ఎమ్మెల్యేని మనం ఎప్పుడూ చూడలేం బావగారు అని అక్కడ ఒక నాయకుడితో ప్రస్తావించారంట. దానికి భావం ఇవాళ మాకు అర్థమైంది. ఇటువంటి చేతగాని ఎమ్మెల్యేని మరలా అనపర్తి నియోజకవర్గం చూడదు సుమా అని ఆయన పరిస్థితి, ఆయన మానసిక స్థితి, ఆయన వ్యక్తిగత పరిస్థితులు అన్నీ సంపూర్ణంగా తెలిసిన ఆ బంధువు ఆ రోజే నొక్కి వక్కాణించాడనేది ఇవాళ మాకు అర్థమైంది. నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ 5 సంవత్సరాలను చూసిన తర్వాత ఈయన చేతగానితనం అర్థమైంది. ఆయన బంధువు మాత్రం ఎంతో కాలం నుంచి ఆయనతో సన్నిహితంగా మెలుగుతున్నాడు కాబట్టి ఆ రోజు శిలాఫలకం వేసినప్పుడే ఆయన చేతగానితనం అర్థమయ్యి ఆ విధంగా ప్రస్తావించాడనేది ఇవాళ మాకు అర్థమైంది. దీన్ని తక్షణమే ఎందుకు నిలుపుదల చేశారు, ఎందుకు పనులు ప్రారంభించలేదు అనేది స్పష్టం చేయమని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరొక్క విషయం, ఇక్కడ పాలకుల కన్నా రాష్ట్ర ప్రభుత్వ అధినేతల కన్నా ఎక్కువగా ఫీల్ అయ్యే ఒక నాయకుడు ఒకడు ఉన్నాడు. ఒక రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి దగ్గర ఉద్యోగం చేస్తూ తాను ప్రధానమంత్రికి సన్నిహితుడని, ముఖ్యమంత్రికి సన్నిహితుడని, దివంగతుడైన రాజశేఖర రెడ్డి గారు రోజు పైనుంచి తన సలహాలు అడుగుతారని ఇటువంటి కథలు చెప్పుకుని తిరిగే ఒక వ్యక్తి ఉన్నాడు. ఇటీవల కాలంలో అనపర్తి నియోజకవర్గంలో అసంపూర్తిగా ఉండిపోయిన బ్రిడ్జెస్కి నేను 3 కోట్ల రూపాయల నిధులు తెచ్చాను, వేసవిలో ఆ పనులు పూర్తి చేస్తానని ఇక్కడ 100 పడకల ఆసుపత్రి సందర్భంగా అసందర్భమైన మాటలు మాట్లాడడం జరిగింది. ఆ వ్యక్తిని, ఈ వ్యక్తిని అంటే శాసనసభ్యుడిని ఇద్దరిని నేను ప్రశ్నిస్తా ఉన్నా. ఆ పనులు ఎందుకు జరగలేదు, ఈ పని ఎందుకు జరగలేదు స్పష్టం చేయమని డిమాండ్ చేస్తా ఉన్నా. దానికోసం మరి గతంలో మేము ఒకసారి సెల్ఫీ ఛాలెంజ్ సందర్భంగా దాన్ని ప్రశ్నించాం. ఇవాళ నిన్న వడిసిలేరులో ఆయన చేసిన వ్యాఖ్యలకి నిరసనగా మేము ఇవాళ మా నిరసన కార్యక్రమాన్ని వినూత్నంగా తెలియజేయడం జరిగింది. హారతులు ఇచ్చి ముందుగా కుంకుమతోని పసుపుతోని అభిషేకం చేశాం, పాలతో అభిషేకం చేశాం, మామిడి తోరణాలు కట్టాం, పూలదండలు అలంకరించాం, కొబ్బరికాయలు కొట్టాం, అగరబత్తులు వెలిగించాం, హారతి కూడా ఇచ్చి ఎమ్మెల్యే గారికి మా నిరసన తెలియజేశాం, రాష్ట్ర ప్రభుత్వానికి మా నిరసన తెలియజేశాం.
దీనిపైన స్పష్టమైన సమాధానం ఇవ్వమని డిమాండ్ చేస్తా ఉన్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.